హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా టేస్టీగా అన్నంలకు కానీ చపాతీలోకి కానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బెండకాయ అంటే ఇష్టపడని వారు ఉండరు, ఇలా చేసి పెట్టండి. ఇక్కడ నేను ఒక టమాటో, ఒక ఆనియన్, 3 లేదా 4 వరకు కరివేపాకు రెబ్బలు అయితే తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను 1/2 kg వరకు అయితే బెండకాయలు తీసుకొని ఒక 1/4 kg వరకు అయితే కట్ చేసుకొని పెట్టి ఉంచుకున్నాను. ఈ బెండకాయలు వచ్చేసి పంటలో పండించిన బెండకాయలండి, లేత బెండకాయలు అంటారు కదా, అవన్నమాట. వీటిని సన్నగా తురుముకోండి. వీటిలో జిగురు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిగురు లేకుండా వేయించుకొని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెనాన్ని ఉంచుకొని పెనం బాగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలు మొత్తం వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించడం వల్ల దీంట్లో ఉన్న జిగురు మొత్తం తొలగిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అడుగు అంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా బాగా వేయించుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయి ఉంచుకొని కడాయి బాగా వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తురుము, కరివేపాకు రెబ్బలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఆనియన్ బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేయండి. ఇక్కడ నేను కల్లుప్పు అంటారు కదా, ఆ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి బాగా ఆనియన్ అనేది మగ్గనివ్వండి. ఇలా బాగా కాసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు అనేవి వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బెండకాయలు మొత్తం వేసేసిన తర్వాత బెండకాయలు అనేవి ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి. ఒక 2 to 3 minutes బాగా బెండకాయలు అనేవి బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 to 3 minutes మళ్ళీ బాగా ఉడకనివ్వండి. బెండకాయలు అనేవి బాగా ఆయిల్లోనే బాగా ఉడికిపోవాలన్నమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేయండి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి బాగా టమాటాలు అనేవి ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ ఇంట్లో పట్టించిన కారం అండి. ఇది దీంట్లో స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి టమాటాలు, రెడ్ చిల్లీ పౌడర్ బాగా మగ్గే వరకు వెయిట్ చేయండి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి నేను 1/2 glass వరకు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట. బెండకాయలు అనేవి చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి అన్నమాట. ఆయిల్ కూడా బాగా పైకి తేలిపోయింది చూడండి. ఫైనల్గా దీంట్లోకి ధనియా పౌడర్ వేసి ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో బాగా బెండకాయ ఫ్రైని ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీల్లో కానీ చాలా ఇష్టంగా తినొచ్చు అన్నమాట. అసలు బెండకాయ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇలా చేసి ఉంచండి, చాలా ఇష్టంగా తింటారనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.